రైట్, మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 14న ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపి 16 మందిని పొట్టనబెట్టుకున్న హైదరాబాదీ సాజిద్ అక్రమ్ మృతదేహాన్ని స్వీకరించేందుకు ఆయన కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అబ్దుల్ ఖదీర్ అందజేస్తారు. ఖదీర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోండి ముష్కర కాల్పుల ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కాల్పులు జరిపిన ముష్కరుడు సాజిద్ అక్రమ్ను అదే రోజు పోలీసులు కాల్చి చంపేశారు. అయితే డిసెంబర్ 14న జరిగిన ఈ ఘటన తర్వాత అతని మృతదేహాన్ని తీసుకెళ్లమని సాజిద్ కుటుంబీకులను, భార్య బెర్నాను ఆస్ట్రేలియా పోలీసులు కోరినా ఆమె మాత్రం భర్త మృతదేహాన్ని తీసుకుని ఖననం చేయడానికి నిరాకరించింది. రైట్ ఖదీర్, అయితే ఆ బాడీని ఆస్ట్రేలియా సర్కార్ ఏం చేస్తుంది? తోటి వ్యక్తుల ప్రాణాలు తీసిన సాజిద్ను తాను క్షమించనని, ఆ డెడ్ బాడీని తాను చూడనని, అంత్యక్రియలు చేయనని పోలీసులకు స్పష్టం చేసింది. దీంతో సాజిద్ అంత్యక్రియలు చేయడానికి ఆస్ట్రేలియా పోలీసులే సిద్ధమవుతున్నారు. మరి ఖదీర్, హైదరాబాద్లో ఉంటున్న సాజిద్ తల్లిదండ్రులు ఏమంటున్నారు? హైదరాబాద్లోని కుటుంబీకులు సైతం అతని మరణంపై ఎలాంటి సంతాపం వ్యక్తం చేయడం లేదు. సాజిద్ ఇప్పుడు కాదు, 1998లోనే దూరమయ్యాడని, తాజా ఉదంతం కారణంగా అతను మరింత దూరమయ్యాడని చెబుతున్నారు. అతనిలో అంతటి రాక్షసత్వం ఉందని, అతని రాడికలైజేషన్ గురించి తమకు తెలియదని టోలీచెక్కులో నివాసం ఉంటున్న అతని వృద్ధ తల్లి, సోదరుడు చెబుతున్నారు. మరి ఈ ఘటన జరిగినప్పుడు పోలీసులు సజీవంగా పట్టుకున్న సాజిద్ కుమారుడు నవీద్ అక్రమ్ పరిస్థితి ఏంటి? సాజిద్ కుమారుడు 24 ఏళ్ల నవీద్ మాత్రం ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు. అతన్ని విచారించిన పోలీసులు అతనిపై మొత్తం 59 కేసులు నమోదు చేశారు. తండ్రి కొడుకులు ఫిలిప్పీన్స్లోని మిండనావోలో సైనిక తరహా శిక్షణ పొందినట్లు నవీద్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. దక్షిణ ఫిలిప్పీన్స్లోని మిండనోవాలో 1919 నుంచి IS తీవ్రవాదులు ఆవాసం పొందుతున్నట్లు సమాచారం. థ్యాంక్ యూ ఖదీర్.